నమస్తే అన్న, శివలన్నా ఎవరన్నా? మాది అన్నారపాడు. మరి అన్నారపాడు ఇప్పుడు మనం లోకేష్ వాళ్ళది ఈ మంత్రాన్ని వెరైటీ చూసారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చూడటానికి బాగుంది, ఏవచ్చు కొద్ది పెరిగింది, పెద్ద సిగ్మెంట్, కాయ సైజు ఉంది. ఈ ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుందంటే పండిన కాయాన్ని అంటే మచ్చలు వస్తున్నాయి, దీనికి మచ్చలు ఏం లేదు, బాగుంది. వాతావరణాన్ని తట్టుకునే కెపాసిటీ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మనం చాలా చోట్ల చూసినాం కదా, ఈ సంవత్సరం నల్లి బాగా ఈ టైంలో మొత్తం ఆల్రెడీ బ్లాక్ అయిపోయినాయి తోటలు. ఇది నల్లి వైరస్ కూడా తట్టుకునే శక్తి మీకు అసలు అనిపించింది అట్లా? లేదు, బాగుంది. ఇది ఎప్పుడు అంటే నవంబర్ డిసెంబర్ లో ఉండే ఆ విధంగా ఉంది. ఈ జనవరి వచ్చినా కూడా మీరు వెరైటీ వేసారు కదా, దానికంటే ఎలా అనిపించింది? దీనికంటే ఫైన్, ఓకే, బాగుంది. వేసిన దానికంటే బాగుంది. ఇంకోటి ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే మనం రైతులకి ఏ మాత్రం మోసం చేయకుండా బేజాబ్తగా, రైతు పేరు వచ్చి ముఖ్య కిసును గాంధీనగర్ ఒక బిల్లు, అక్కడ బిల్లు ఉంది, ప్యాకెట్ ఉంది. మనం పర్ఫెక్ట్ గా రైతులందరూ ఆ బిల్లు చూసుకోవచ్చు. ఇక్కడ తోట చూడొచ్చు, కాయ సైజ్ చూడొచ్చు, క్వాలిటీ చూడొచ్చు, కలర్ లో కానీ హైట్ లో కానీ. ఒక్కొక్క చెట్టు హైట్ చూసిన మరి చివరి వరకు కూడా సైజు ఒకే విధంగా ఉంది, క్వాలిటీ చూసుకోవచ్చు అన్ని విధంగా. ప్లస్ ఇంకోటి అంటే చాలా చోట్ల మనకు మచ్చలు వచ్చి కాయలు కూడా తాళైపోతున్నాయి. అన్ని చోట్ల మార్కెట్ చూసిన కాయలు కూడా చాలా వరకు మచ్చలు పోతున్నాయి. ఇప్పుడు దీన్ని మీరు అందరు చూస్తున్నారు కాబట్టి ఎక్కడ గానీ మచ్చలు గానీ క్వాలిటీలో ఏమైనా తేడా అనిపించిందా? ఓకే, అందరు వేసుకోవచ్చారా? ఒకసారి మీరందరూ వెరైటీ పేరు చెప్పండి. లోకేష్ మంత్ర. ఓకే అండి, థ్యాంక్ యూ.